చాలా ఎక్కువగా ఉంది. ఎవరు లేనప్పుడే వెన్న నన్నే పిలుస్తోంది. ఇప్పుడిక లీలా మొదలు పెట్టాల్సిందే. ఇంట్లో ఎవరు లేరనుకుంటా. ఇప్పుడు నేను వెన్న కోసం ఇంట్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా వెన్న తినాలి. ఆహా, ఈ వెన్నలో ఎంతో ప్రేమ ఉంది. ఈ వెన్న చాలా మధురంగా ఉంది. ఇక్కడ అమ్మ మనసు దాగి ఉంది. కృష్ణ, మళ్ళీనా? ఈసారి నాకు నువ్వు నేరుగా దొరికిపోయావు. ఇక నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను. రోజురోజుకి నీ అల్లరి ఎక్కువ అవుతుంది. ఇక నా వల్ల కాదు. ఇక పద యశోదమ్మ దగ్గరికి. నువ్వు నన్ను ఎలా పట్టుకుంటావు? నన్ను పట్టుకోవాలంటే కాళ్ళు మాత్రమే కాదు గోపిక, హృదయాన్ని కూడా పరిగెత్తించాలి. వేగంగా రావాలి. గోపిక రా, పట్టుకో. కృష్ణ, ఆగు! కృష్ణ, నిన్నే, ఆగు! వెన్న కోసం వచ్చాను, కాని ప్రేమను పంచుతూ వెళ్తున్నాను. ఆహా, బృందావనం మొత్తం నవ్వుతో నిండిపోయింది.